కొడంగల్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు అనూహ్యంగా కూడా ఇక్కడ నాకు కనిపించడం జరిగింది. నిజంగా గతంలో వారు అనుభవించిన వేదన మనం వైఆర్టీవీలో ప్రత్యక్షంగా కూడా చూసాం. సో ఇప్పుడు ఆ రైతుల పక్షాన మరో ఉద్యమానికి నాంది పలికారు. ఒకసారి నేను వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఈ టెంట్ కిందనే వారు ఉన్నారు. ఒకసారి రైతుల పక్షాన నిలబడ్డారు. మరొకసారి ఆ సంఘటన రిపీట్ చేస్తారా, లేదా దీన్ని మొదటినే అంటే కూకటి వేళ్లతో వేర్లను పెకిలించే ప్రయత్నం చేస్తారా, ఎలా ఉండబోతుంది అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ముఖ్యమంత్రి జిల్లా అయినా ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్గా భూములను లాక్కునే ప్రయత్నం ఇక్కడ ఎందుకు పదే పదే జరుగుతుంది? మొట్టమొదట ముఖ్యమంత్రి గారు గతంలో రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కాకముందు రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి. మన దౌర్భాగ్యం ఏంటంటే ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం. వారితో పాటు పొంగులేటి గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యక్తే. అతను ఒక రెవెన్యూ మినిస్టర్ కావడం మన దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు స్వయాన రియల్ ఎస్టేట్ దంతా మొదలుపెట్టినారు. ఎందుకంటే గతంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 14,000 ఎకరాలు సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఫార్మాసిటీకి అక్కడ భూమి సేకరించి పెట్టారు. కానీ దాన్ని అక్కడ రియల్ ఎస్టేట్ దందకు వాడుకొని ఈరోజు 4th సీట్ అని పెట్టి వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఆ భూమి అంతా రియల్ ఎస్టేట్ దందా చేసేసి లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకొని అట్లా చేసడం వల్లనే ఇక్కడ పేదల ప్రజల భూములు ఇక్కడ కొడంగల్ కానీ పరిగిల కానీ పూర్తిగా పేద 2 ఎకరాలు 3 ఎకరాలు అప్పు చేసి కొనుక్కున్న పేద ప్రజల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తాం.